ఏజెన్సీ ప్రాంతాల్లో గుడులు, బడులు, ఆసుపత్రులు, కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చట్టం అడ్డు కాదన్నారు మంత్రి సీతక్క. అటవీ అభయారణ్య చట్టాలను సమన్వయం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం లేకుండా చూసుకోవాలని ఆదేశాలిచ్చారు. ములుగు నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, పెండింగ్ పనుల పురోగతిపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏజెన్సీ ఏరియాల్లో దేవాదులు వంటి ప్రాజెక్టులు నిర్మించినప్పుడు తరతరాలుగా అడవుల్లో నివసిస్తున్న ప్రజల అవసరాల కోసం రోడ్లు నిర్మించడంలో అభ్యంతరాలు ఎందుకని అటవీశాఖ అధికారులను ప్రశ్నించారు. దుబ్బగూడెం, కొండపర్తి గ్రామాలకు రహదారులు లేకపోవడంతో అంబులెన్స్లు కూడా వెళ్లే పరిస్థితి లేదన్నారు మంత్రి సీతక్క. నిబంధనల పేరుతో ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టులు ముందుకు రావడం లేదన్నారు. అటవీశాఖ అధికారులు, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఐటీడీఏ అధికారులు చొరవ తీసుకుని రహదారి సదుపాయాలు కల్పించాలన్నారు మంత్రి. రహదారుల నిర్మాణానికి ఆటంకాలు కల్పించబోమని చెప్పారు. అటవీశాఖ అధికారులు అటవీ అభయారణ్య చట్టాలు నిబంధనలకు అనుగుణంగా రోడ్లు, కల్వర్ట్లు, లోకాజ్ వేల నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గం చూస్తామని హామీ ఇచ్చారు.